రెండపాల పర్యటన నేపథ్యంలో జరిగిన సింగయ్య మృతిపై జగన్ ఎందుకో కొత్తగా ఒక స్టోరీని తెరపైకి తెచ్చారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన సాక్షి పత్రికల్లో తమకు నచ్చినట్లుగా అభూత కల్పనలు అందంగా అల్లారని ధ్వజమెత్తారు. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందారని ఎస్పీ సాక్ష్యాలతో సహా చూపించారని గుర్తు చేశారు. గురువారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగయ్య మృతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, సాక్షిలో ప్రచురిస్తున్న కథనాలపై తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ సాక్షిగా ఉన్న సింగయ్య భార్యను పరామర్శ పేరుతో పిలిపించుకోవటం, ఆమె చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడంపై 2 కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండం వేశారని ధ్వజమెత్తారు. చివరికి అంబులెన్స్ వ్యవస్థపైన ప్రజల్లో అనుమాన బీజాలు నాటుతున్నారని దుయ్యబట్టారు. ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నట్టుగా నిన్న ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు. ఏంటి ఆ స్టోరీ అంటే, అంబులెన్స్ లో ఏదో జరిగింది, లోకేష్ బాబు మనుషులు వచ్చి నన్ను తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారని ఒక 50 మంది వచ్చి బెదిరించారు. ఇది వాళ్ళ ప్రధాన న్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కరపత్రికలో, అంటే మామూలుగా అయితే న్యూస్ పేపర్ అన్నాను మనం, కానీ పాపం ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెటే కదా ఇది. ఆ వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకుంటారు, ఆళ్ళు ఒప్పుకోరు కానీ. ఆయన యొక్క కరపత్రికలో పెద్ద న్యూస్ వేశారు. బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ, అంబులెన్స్లో ఏదో జరిగింది, మా బాబు మృతిపై తప్పుడు కథనాలు రాయిద్దని ఇంకో చనిపోయిన వ్యక్తి తండ్రి తల్లిదండ్రులు అక్కడికి పోయి వాళ్ళు చెప్పింది. అసలు ఏమి జరిగింది దీంట్లో? ఎందుకు ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉడుక్కబడుతున్నాడు దీంట్లో? అంటే ప్రజల్ని ఎంతసేపు తప్పుడు మార్గంలో నడిపించి తప్పుడు వార్తలు రాసి ఇక్కడ కూటమి మీద ఏదో చేయాలనే ఒక తాపత్రయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.